అంతరించిపోతున్న కళలను పరిరక్షించుకుంటూ విజయవాడ ఉత్సవం నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 11 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. నగరంలోని ఓ హోటల్లో ఉత్సవాల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. దీనికి ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కూటమి నాయకులు హాజరయ్యారు. ఈ వేడుకలు విజయవంతం చేయడంపై నేతలు చర్చించారు. దసరా అంటే ప్రజలకు విజయవాడ వెళ్లాలనిపించేలా, దేశం మొత్తం ఇటువైపు చూసేలా ఈ వేడుకలు నిర్వహిస్తామని, నగరాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ఈ ఉత్సవాలు దోహదపడతాయన్నారు. దసరా ఉత్సవం పేరుతో విజయవాడలో వినూత్న కార్యక్రమానికి తెరదీసినందుకు దీంట్లో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి నేను ముందుగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజలకి ఆహ్లాదకరంగా ఉండేలాగా పవిత్రమైన దసరా సందర్భంలో ఆ పండుగ ప్రాశస్త్యాన్ని, వైశిష్టతని తెలియజేస్తూ విజయవాడ ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటే విధంగా చేస్తున్నందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మనందరికీ తెలిసిందే, ప్రపంచ అభివృద్ధిలో మన తెలుగువారి పాత్ర గణనీయంగా ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, ఇండస్ట్రీ కానివ్వండి, అనేక రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా మన చాలా ఉన్నత స్థానాలకు వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. ఆ తెలుగువారిలో మన కృష్ణా జిల్లా వాసులు ప్రప్రథమంగా ఉంటారనే దాంట్లో కూడా ఎటువంటి సందేహం లేదు. మరి విజయవాడ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పొలిటికల్ సెంటర్ అని కానివ్వండి, లేకపోతే ఏ విషయం వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయాలు ఇక్కడి నుంచే ప్రారంభం అవటం కానివ్వండి, ఈ విజయవాడ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్న విషయం అందరూ కూడా తెలిసిందే. అన్నిటికంటే మన అమ్మవారు మరి దేశవ్యాప్తంగా కూడా కనకదుర్గ గుడి అంటే చాలా ప్రాచుర్యం పొందింది. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని విజయవాడ ఇమేజ్ని బిల్డప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం, ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నత స్థానాలకు తీసుకెళ్ళడానికి ఇతర రాష్ట్రాలు ఏ రాష్ట్రంతో కూడా తీసిపోకుండా, ఇంకొక నాయకుడు ఎవరైనా సరే హైదరాబాద్తో, బెంగళూరుతో పోటీ పడాలనే ఆలోచన కూడా చేయరు. అమ్మో అది ఎక్కడో ఉందిలే, మనం ఏదో మెల్లగా స్టార్ట్ చేద్దామని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ మన రాష్ట్రాన్ని, ప్రత్యేకంగా అమరావతిని ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన ఆలోచన కానివ్వండి. సో వీటన్నిటి దృష్టిలో మనం ఏదైతే మన ఎంపీ గారి నాయకత్వంలో, శాసనసభ్యుల ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. మరి విజయవాడ ఇమేజ్ని పెంచడానికి చేసే కార్యక్రమంలో భాగంగా చిన్న చిన్న ఇబ్బందులు మనకి, మన వారికి ఎదురైనా కూడా వాటిని ఉపేక్షించకుండా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటానికి కూడా మనందరం కూడా సిద్ధం అవ్వాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. మరి ఒక మంచి పని చేస్తే చెడగొట్టడానికి ఎంతోమంది ఉంటారు. అసలు వాళ్ళు లేకపోతే ఆ మంచి పనికి విలువ కూడా రాదు. వైఎస్ కుటుంబం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఒక లెజెండ్ అయ్యేవాళ్ళు కాదు. ప్రతినాయకుడు విలన్స్ ఉంటేనే హీరోలకి ఇమేజ్ పెరిగిద్ది. అలాగే ఇవాళ ఈ విజయవాడ ఉత్సవాన్ని వాళ్ళు ఈ రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో ఒక కార్యక్రమం జరుగుతుంది. విజయవాడ ఉత్సవం అంట, మనం కూడా వెళ్ళాలి అని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనికి ఒక ప్రాధాన్యత లభించింది. అలాగే ఇది ఆషామాషా వ్యవహారం కాదు, ఎంతో వ్యయంతో కూడుకున్నటువంటి పని. మరి దీన్ని కేసినేని చిన్ని గారు కాబట్టి ఏమాత్రం లెక్క చేయకుండా ఖర్చు పెడతారు కాబట్టి ఈ కార్యక్రమం 100కి 100% సక్సెస్ అవడమే కాకుండా చరిత్ర ఉన్నంత వరకు కూడా ఈ కార్యక్రమం కంటిన్యూ అయితే ఒకరు ఆరంభించారు, ఇది కంటిన్యూగా వెళ్ళడమే కానీ ఎక్కడ ఆగడం ఉండదు. దీని మీద ఎంత దుష్ప్రచారం చేసినా, ఎవరెవరు ఎన్ని మాట్లాడినా ఇది ఆగే కార్యక్రమం కాదు.
దీన్ని ఇంతకింత పట్టుదలతో కసితో ఇంకా మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తామని విజయవాడ ఇంద్రకీలాద్రికి దేశ విదేశాల నుంచి వస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఈ సందర్భంగా దసరా ఉత్సవాల్లోనే కాకుండా సాధారణ రోజుల్లో లక్షలాది మంది వస్తున్నారని, అమ్మవారి భక్తులకు విజయవాడ నగరం ప్రాముఖ్యత, కళల రాజధాని, సాంస్కృతిక రాజధాని గురించి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వినోదాన్ని, ఆధ్యాత్మికత పెంచేలా కార్యక్రమాలు చేశారన్నారు. విజయవాడ ప్రజలు దసరా ఉత్సవం రాష్ట్రమే కాదు విదేశాల నుంచి కూడా ఇంద్రకీలాద్రి మీద వెలిసిన అమ్మవారిని దర్శించుకుని వారు భక్తులు అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఈ దసరా సమయమే కాదు మనం చూస్తుంటే విజయవాడ నగరానికి వాళ్ళ ఇంద్రకీలాద్రి అమ్మవారు 7 నెలల్లో సుమారు ప్రతిరోజు 80,000, అదే దసరా వచ్చిందంటే 1,50,000 మంది ప్రజలు దర్శించుకుంటున్నారు. ఆ దర్శించుకునే భాగ్యంగా విజయవాడ నగరానికి ఎంతోమంది యాత్రికులు విజయవాడ నగరానికి వస్తున్నారు. దీనిలో భాగంగా మేమందరం కూడా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ మేము కానీ అందరం కూడా అమ్మవారి టెంపుల్ని డెవలప్ చేసి మరింత మంది భక్తులు 2 లక్షల మంది దర్శించిన విధంగా సదుపాయాలు ఏర్పాటు చేద్దాం అని కూడా మేము దానికి ఆ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాం. దీనిలో భాగంగా ఈ విజయవాడ ఉత్సవం అంటే అమ్మవారి భక్తుల దర్శించుకున్న భక్తులకి విజయవాడ నగరం వచ్చిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాదు. విజయవాడ నగరం విశిష్టత ఏంటంటే విజయవాడ నగరం కళలకి రాజధాని, సాంస్కృతిక రాజధాని. ఇటువంటి సాంస్కృతిక కళల రాజధాని ఇదివరకు ఎంతోమంది కవులని సన్మానించుకునే వాళ్ళం, సాహితీవేత్తలను సన్మానించుకునే వాళ్ళం. అంతేకాకుండా ఎన్నో కళలు పోషించేవాళ్ళం. సినిమా రంగం ఇక్కడి నుంచి ఉండేది, పత్రికా రంగం మొత్తం ఇక్కడి నుంచే ఉండేది. ఇటువంటి విజయవాడ నగరాన్ని మళ్ళీ అటువంటి కళల సాంస్కృతిక రాజధానిగా చేసి అమ్మవారి నుంచి వచ్చే భక్తులకి మన ప్రాచీన కళలనే కాకుండా విజయవాడ నగరవాసుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వారిని ఒక వినోదంతో పాటు, ఆనందంతో పాటు ఆధ్యాత్మిక చింతనకి తీసుకెళ్తామే ఈ విజయవాడ ఉత్సవం యొక్క ముఖ్య కార్యక్రమం.